ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న ట్రిప్ చెప్తాను చూడండి. ఇట్లాంటి రాతండి కడాయిలు ఉంటాయి కదా, ఇట్లా అప్పట్లో ఉన్నాయి. ఇది నేను కూడా అప్పుడే కొన్నాను. అయితే ఇట్లా బ్లాక్ అయిపోతుంది కదా, ఇట్లాగే వంట చేయొద్దండి. నా దగ్గర ఇంకా స్టీల్ కడాయి కూడా ఉంది, కానీ నేను ఎక్కువ ఇది అడుగంటుతుందని ఎక్కువ వాడను. అందుకే దీంట్లోనే ఎక్కువ కర్రీస్ వండుతాయి, ఎందుకంటే అడుగంటదు. అయితే ఇట్లా నల్లగా ఉంది కదా, దీన్ని ఒక ట్రిప్ చూపిస్తాను మీకు. చూడండి, కొంతసేపు ఇట్లా నేను పొయ్యి పైన పెట్టేసి చూడండి, ఇట్లా వేడి నీళ్ళు పెట్టి నేను ఉల్లిపాయలు కానీ ఏమైనా కర్రీస్ కట్ చేసుకునేట్టు ఉంటే ఇట్లా కట్ చేసుకుంటా. ఇది ఇట్లా వాటర్ పోసి చూడండి, దాంట్లోకి వెళ్ళి ఎట్లా వస్తుంది, ఇట్లా ఏందో ఎల్లో కలర్ వస్తుంది కదా, ఇట్లా ఇట్లా చూడండి. నేను ఇట్లా అంటాను దీన్ని, ఇదిగో ఇట్లా మొత్తం చుట్టూరు ఇట్లా అనేసి ఇంకా కొద్దిసేపు పెడతా. బాగా మీకు చూపిస్తాను చూడండి ఎలా వస్తుంది, ఎల్లో కలర్ మొత్తం వస్తుంది కదా. నేను ఇట్లా తిప్పేసి మొత్తం ఇట్లా చేసినప్పుడల్లా ఇట్లా చేస్తా. చూడండి ఎంత ఎల్లో కలర్ వచ్చింది. అందుకే అలాగనే వండుకోవద్దని చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇలాంటి ట్రిప్పులు పాటించండి. ఇప్పుడు నేను ఈ వాటర్ పారబోస్తాను, కానీ మీ గురించి ఒక చిన్న కటోర్లో పోసి చూపిస్తాను ఎంత ఎల్లో వచ్చిందో. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఎల్లో కలర్ వచ్చిందో. ఇట్లా వండితే బాగుండదు కదా ఏ వంటలైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ ట్రిప్ కానీ నచ్చితే మీరు కూడా పాటించండి. ఇంకా ఇలాంటి గిన్నెలు కూడా ఉంటాయి. ఇలాంటి గిన్నెలు కూడా ఏదైనా వంట చేసేటప్పుడు కూడా ఇళ్ళలో కూడా కొంచెం వాటర్ పట్టేసి కొంచెం అట్లా తిప్పేసి వేడి నీళ్ళతో పారబోసి వంట చేసుకోండి. మన హెల్త్కు మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.